వెల్కమ్ టు క్వశ్చన్. ప్రముఖ గాయని ఎస్ జానకి శకం ముగిసిపోయింది. దక్షిణ భారత గాన కోకిలుగా పేరుగాంచిన ఆమె స్వరాలకు సరికొత్త సొబకులద్దారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలు మొదలుకొని సింహళం, జర్మనీ, జపాన్ వరకు 17కు పైగా భాషల్లో దాదాపు 50,000 పాటలు ఆలపించారు. గానం, సంగీత దర్శకత్వం, రచన ఇలా ఎన్నో రూపాలుగా తన ప్రతిభ చాటారు. తన పాటల ప్రయాణంలోనే ఎన్నో భాషలు నేర్చుకున్నారామె. ఊహ తెలిసినప్పటి నుంచి పాటే ఆమె ప్రపంచం. పగలే వెన్నెల జగమే ఊయల, తొలిసారి మిమ్మల్ని చూసింది, గున్నమామిడి కొమ్మ మీద, మనసా తుళ్ళి పడకే, సిరిమల్లె పువ్వల్లి నవ్వు ఇలాంటి పాటలు ఆమె ప్రయాణంలో గుర్తుండిపోతాయి. 6 తరాల కథానాయకులకు పాటలు పాడిన ఘనత ఆమె సొంతం. ఇళయరాజా కాంబినేషన్ లోనే అత్యధిక పాటలను పాడారు. పి సుశీలను కాదని జానకి అవకాశాలు ఇచ్చారు ఇళయరాజా. ఆయన తొలిసారి సంగీతం అందించిన అన్నకిళ్ళి చిత్రంలోని అన్నకిళ్ళి ఉన్నై తేడుదే పాటను పాడి తన స్వర మాధుర్యంతో తమిళను మైమర్పించారు. తమిళంలో ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లాంటి పలు తరాల దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేసి అత్యుత్తమ పాటలను తన గళం నుంచి అందించారు. జానకి 4 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం కలైమామణితో పాటు 7 సార్లు ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్నారు. సాధారణంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు అందుకోవాలని అందరూ ఆశపడతారు. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించారు. ఈ అవార్డుల్లో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచిన, దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచిన జానకి అన్ని బిరుదులకు అర్హులని భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారత్ రత్నకు అర్హురాలిని, ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటంటూ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదానినంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని జానకి ప్రదర్శించారు. కొన్ని నెలల క్రితం జానకి కొడుకు మురళీకృష్ణ మృతి చెందారు. తనయుడు మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయారా? ఈ క్రమంలోనే ఆమె కన్ను మూసారా అనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మనతో పాటు మాట్లాడడానికి నటులు, అదేవిధంగా దర్శకులు గూడె రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో రామకృష్ణ గారు, ఇటు జానకమ్మ ఎన్నో దశాబ్దాల ప్రయాణం, సంగీత ప్రయాణం కాస్త ఇక ఆగిందనే చెప్పాలి. సో ఇన్నేళ్ల ఈ సంగీత ప్రయాణంలో మీరు జానకమ్మ గారి గురించి ఏం చెప్తాం అనుకున్నారండి? అంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక తెలుగువాడిగా చాలా గర్వపడతాం మనం. ఆవిడ మన తెలుగు ఆవిడ రేపల్లి దగ్గర నుంచి పుట్టి అక్కడి నుంచి క్రమంలో ఎదిగిన ఆవిడ. చాలా మంది సింగర్లు ఉన్నారు, సుశీల్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నా కూడా తన జానకి గారిది ఒక స్పెసిఫిక్ తన చిన్నపిల్లలకి పాటలు పాడటంలో కానీ, డబ్బింగ్ ఇవ్వటం కానీ, అక్కడ నుంచి ఎమోషనల్ సాంగ్స్, డ్యూయట్స్, నిజంగా ఆమె నిజంగా ఆల్మోస్ట్ 19-20 భాషల్లో పాటలు పాడారమ్మ తను. జర్మనీ, జపనీస్ భాషల్లో కూడా పాటలు పాడిన ఏకైక లేడీ సింగర్ తను. గ్రేట్ ఫీల్. అన్నట్లు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా ఆమె తిరస్కరించిన తీరు నిజంగా ప్రతి భారతీయుడు గర్వపడాలి. అంటే ఆ స్థానానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ రావాలి. ప్లస్ తన ఫీలింగ్ ఏంటంటే సౌత్ ఇండియా కళాకారులను తక్కువ అంచనా చూస్తున్నారని చెప్పేసి అప్పట్లో తన అవార్డు తిరస్కరించారు. నిజంగా ఒక గ్రేట్ ఫీల్. ప్లస్ దగ్గర 48,000-50,000 పాటలు పాడారు మొత్తం. తన 5.5 దశాబ్దాల తన సంగీత జీవితంలో 20,000 సినిమా పాటలు, 20,000 మిగతా అన్ని కూడా ప్రైవేట్ పాటలు, త్యాగరాజ కీర్తనలు, రకరకాలుగా రియల్లీ ఒక గ్రేట్ రికార్డ్ తంది. తను లేదు అని మనం అనలేము. ఎందుకంటే తన పాట ఏదో ఒక రోజు ఏదో ఒక ఛానల్లో కానీ, ఏదో ఆల్ ఇండియా రేడియోలో కానీ వస్తూనే ఉంటాయి. అదో గ్రేట్ ఫీల్ అమ్మా. మనం ఆమె లేని దీన్ని మనం ఊహించలేము అసలు. నో రీప్లేస్మెంట్.
సో రామకృష్ణ చెప్పండి. గారు అయితే కొన్ని నెలల క్రితం జానకమ్మ కొడుకు మురళీకృష్ణ మృతి చెందారు. సో తనయుడి మరణాన్ని ఆమె తట్టుకోలేకే మరి కాస్త ఇంకాస్త కృంగిపోయారు. ఈ క్రమంలోనే ఆమె మరణించారు అంటున్నారు. కొంతమంది Yeah. ఇంకా ఏం కాదు ఇదంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అని కొట్టిపారేస్తున్నారు. సో ఆమె జానకమ్మ కొడుకు మురళీకృష్ణ గారి గురించి మీకు తెలిసిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయండి? నాకు పరిచయం లేదు కదమ్మా. వాళ్ళు ఇక్కడ మహేశ్వరం దగ్గర ఉన్న విల్లాస్ లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్లు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్తుండేవాళ్ళు వాళ్ళ గురించి. అయితే యాక్చువల్గా తన హస్బెండ్ కూడా 97 లో ఎక్స్పైర్డ్. మరి అప్పటి నుంచి జీవితాన్ని తను చాలా ధైర్యంగా అలా 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 వచ్చారు. తను కొడుకు ఒకడే కొడుకు అంటే మంచి ఎఫెక్షన్. కాకపోతే తను కూడా మనం ఏజ్ కౌంట్ చేయాలి కదా. ఆల్మోస్ట్ 88, 90 ఇయర్స్ అంటే ఇట్స్ కౌంటబుల్. అయ్యేలే మా తేడాలు ఏమి లేవు. తను హ్యాపీ, చివరి క్షణం దాకా తను హ్యాపీ. నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పాడుతూనే ఉంటానని చెప్పింది పాపం. తను అలాగే చేశారు. గ్రేట్ఫుల్. ఎక్కడ ఏ స్టేజ్ల మీద మాట్లాడినా కూడా ఎంతో వినయంతో, గౌరవంతో తను మాట్లాడిన తీరుగాను చిన్నపిల్లలాగా వీళ్ళని మనం మర్చిపోలేం. ఏ తెలుగు ప్రపంచంలో తను ఒక భారతదేశ చలనచిత్ర పరిశ్రమ కాదమ్మా, ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ ఒక ఒక దిగ్గజ కళాకారుని, ఒక గాయాన్ని కోల్పోయింది. అది నిజంగా మనం జీర్ణించుకోలేము. బట్ తెలుగు సినిమా ఉన్నంత వరకు తను అజరామరం. తన పాటలు కానీ తను కానీ ఇట్స్ రియల్లీ గ్రేట్ ఫీల్ అండ్ ఒక బాధ. ఓకే అండి. సో మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు జయరాం గారు కూడా అందుబాటులో ఉన్నారు. జయరాం గారు నమస్కారం అండి. చెప్పండి. సో జయరాం గారు వినిపిస్తుందా అండి? యా యా సో కెన్ యూ జయరాం హియర్ మీ? గారు మన సంగీత ప్రపంచంలో జానకమ్మ గారు 17 భాషల్లో అత్యధికంగా, అదేవిధంగా ఎన్నో వేల పాటలు, 50,000 పాటల వరకు పాడారు. ఆమె నిన్న కన్ను మూయటం సో సంగీత ప్రపంచానికి, మన సౌత్ సినీ ప్రపంచానికి కూడా తీరని లోటనే చెప్పాలి. సో జానకమ్మ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి? నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా. సో Absolutely. ఒక మహోత్తరమైన వ్యక్తి. ఇంకా Absolutely. చెప్పాలంటే ఆమె అత్యున్నతమైన కళా పురస్కారాన్ని పొందిన వ్యక్తి. మోర్ ఓవర్ వచ్చేసి ఇతర కళాకారులను గుర్తించడం లేదు, సౌత్ ఇండియాకు అవమానం జరుగుతుంది అనేది భావించేసి 2013లో తనకు వచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే తనకు వ్యక్తిత్వ పరంగానే కాదు, అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తిగా సంబోధించవచ్చు. వారు ఈ రోజు నిజంగా కనుక లేకపోవడం సినిమా ప్రపంచానికి డెఫినెట్ గా ఇట్ ఇస్ అ గ్రేట్ డిఫిషియన్సీ. మోర్ ఎవర్ వచ్చేసి జానకి గారు పాడిన పాటలు కావచ్చు, మిమిక్రీ మిక్స్ చేయడం అనే విషయాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టే మేబీ సప్తపది అనుకుంటాను. అందులో ఒక చిన్న పిల్లోడు గొంతులో పాట పాడుతుంటారు, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అనే ఒక పాట. ఆ పాట పాడుతూ ఉంటది. అది చిన్న పిల్లోడికి పాడుతున్న అవును. పాట. ఇట్స్ రియలీ ఇట్స్ అమేజింగ్ అన్నట్టు. ఆమె ఈవెన్ లైవ్ ప్రోగ్రామ్ లో కూడా ఎలా పాడాను ఏంటిది అనే దాన్ని కూడా తను ఆ పిల్లోడి బిహేవియర్ చేసుకుంటూ పాడుతున్న పాట. నిజంగా కూడా అది వింటున్న మనకు జన్మధన్యం అయిపోయినట్టే. అంతే తను అంత డెడికేటెడ్ గా ఉన్న గాయని గారు. సో ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం గారు, మరొక వైపు సుశీల గారు, ఇంకొక వైపు వచ్చేసి జానకి గారు. నిజంగా వీళ్ళు తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గర్వకారణం. అందులో ఒకటి మన తెలుగు నేల మీద వీళ్ళు పుట్టినందుకు, ఆ పాట విన్నందుకు ఈ నిజంగా కనుక ఈ రోజు మనము వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే అండి. మనతో పాటు మాట్లాడడానికి ఫిల్మ్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తమ్ గారు అందుబాటులో ఉన్నారు. నరోత్తమ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో నరోత్తమ్ గారు, జానకమ్మ గారు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండస్ట్రీగా కూడా ఎన్నో పాటలు పాడారు. అన్ని కూడా అద్భుతమైన పాటలు పాడారు. ఎన్నో వేలకు పైగా పాటలు పాడిన ఆమె ఇంకా భారతరత్న ఆశించాను కానీ పద్మభూషణ్ వచ్చిందంటూ కూడా పద్మభూషణ్ ని తిరస్కరించిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈ ప్రకారంగా అసలు జానకమ్మ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి? ఏం చెప్పాలండి, 50,000 పాటలు 17 భాషల్లో ఎవరికి లేదు. ఈ లతా మంగేష్కర్ గారు అవని, ఈవెన్ ఎస్పీబి గారు కూడా ఆవిడ కన్నా తక్కువే. 40,000 పాటలు, ఈవిడ 50,000 పాటలు 17 భాషల్లో, 4 నేషనల్ అవార్డ్స్, ఎన్నో స్టేట్ అవార్డ్స్. అబ్బా, రికార్డ్ అండ్ కాంట్రిబ్యూషన్ టు
ద మ్యూజిక్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఇమెన్స్. ఆవిడ ఒక ఇళయరాజా గారితో జత కట్టడము, ఆవిడ ఎంఎస్ విశ్వనాథన్ గారితో, తర్వాత ఈయన ఏఆర్ రెహమాన్ గారి తోటి కూడా కొన్ని ఉన్నాయి మన సందర్భం. మంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆవిడ గోల్డెన్ వాయిస్ అందించింది. ఆవిడ ఏంటంటే హర్ స్పెషాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఎస్పీబి గారికి కూడా అదే స్పెషాలిటీ, మిమిక్రీ చేసి ఆ డిఫరెంట్ వాయిస్, ఆ క్యారెక్టర్ తగినట్టుగా, ఆ హీరోకి తగినట్టుగా ఆయన వాయిస్ మాడ్యులేషన్ చేసి మాట్లాడతారు, పాట పాడతారు ఎస్పీబి గారు. దట్ ఈస్ ఎస్పీబి గారు స్పెషాలిటీ, డైమండ్ వాయిస్ ఆఫ్ ఇండియా అనొచ్చు. వై షీఈస్ ద నైటింగేల్ వాయిస్ ఆఫ్ ఇండియా అంటే ఎస్పీబి గారికి ధీటుగా ఆ ఫీమేల్ వాయిస్ కి అదేలాగా ఎస్పీబి గారు ఎట్లా మాడ్యులేట్ చేస్తారో ఈవిడ కూడా మాడ్యులేట్ చేసి మాట్లాడుతుంది, మాడ్యులేట్ చేసి పాడుతుంది. ఆవిడ కొన్ని పాటలు తమిళ్లో ఉంటది, సుందరి నీయం సుందరి నానం, అది ఎస్పీబి గారు ఈవిడ కలిసి పాడతారు, డ్యూయట్ పాటలు. అది ఎంత బ్యూటిఫుల్ అసలు. ఆ మాడ్యులేషన్ లిటరలీ యూ విల్ ఫీల్ ద హీరో అండ్ హీరోయిన్ ఆర్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ వాయిసెస్. అంత వీళ్ళ ప్రతిభ అంత ఉంటది. ఇప్పుడు 2013లో ఆవిడ పద్మభూషణ్ ఎందుకు తిరస్కరించిందంటే హర్ ఓన్లీ స్టేట్మెంట్ ఇస్ దిస్: సౌత్ ఇండియన్ వాయిసెస్, సౌత్ ఇండియన్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్ as much. నరోత్తమ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి నేపథ్య గాని విజయలక్ష్మి గారు అందుబాటులోకి వచ్చారు. సో విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో విజయలక్ష్మి గారు, మన జానకమ్మ అసలు ఎన్నో వేల పాటలు పాడి ఎన్నో రకాల గొంతుల్లో, ఆడగొంతుల్లో, చిన్నపిల్లల గొంతులో, అదేవిధంగా మగవాళ్ళ గొంతులో కూడా గొంతును కూడా ఆ పాటకి అనుగుణంగా ఎక్కడ ఏ విధంగా కావాలో దాన్ని మలుచుకుంటూ కూడా ఎన్నో పాటలు పాడారు. సో అసలు జానకమ్మ గారు అంటేనే మన సౌత్ ఇండస్ట్రీకి సంగీతంలో వన్నె తెచ్చిన జానకమ్మ. సో జానకమ్మ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి? ఒక గంధర్వ గానం అండి, అంతకంటే ఏం చెప్పగలం. అంటే మానవ మాత్రాలు మటుకు కాదు. అంటే ఆవిడ పాడే తీరు, ఆవిడ వర్సటాలిటీ, ఆవిడ మీరు అన్నట్టు ఏ వయసు వారికైనా, ఏ జానర్ అయినా, ఎటువంటి పాటనైనా అవలీలగా పాడగల ప్రతిభ అనేది నిజంగా దైవదత్తం అండి. అటువంటి వారు మళ్ళీ ఇంకా పుట్టబోరు. ఆవిడతో చాలా చాలా అనుబంధం ఉంది నాకు. అంటే ఒక గాయనిగా ఆవిడని ఆరాధించడం, చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు వింటూ పెరగడం, అది పక్కన పెడితే అసలు ఆవిడని చూడగలనా అన్న ఊహ కూడా నా మనసులోకి రాలేదు. అంటే అది కూడా ఒక సాహసమే. మాలాంటి వాళ్ళకి అసలు ఆవిడని చూసే అవకాశం ఉంటుందా అన్నదాన్ని, అలాంటిది ఆవిడతో ఎంతో అభిమానం, ఎంతో ఆప్యాయత పెరిగాయి. చాలా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. అంటే వాళ్ళు అంత పెద్ద ఆవిడ, అంత ఒక లెజెండ్ మాకు ఇచ్చిన చనువు అనేది నేను మర్చిపోలేనండి. ఈవెన్ 10 days బ్యాక్ కూడా మాట్లాడారు నాతో. చిన్న పిల్లల మా అందరితో కలిసిపోయే తీరు, మమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంగా చూసుకునే తీరు. విజయలక్ష్మి గారు జానకమ్మ ఇటు మీతో మాట్లాడడం కానీ, లేదంటే ఇతర ఎవరైనా సరే సింగర్స్ తో మాట్లాడేటప్పుడు కానీ ఆవిడ పద్ధతి ఏ విధంగా ఉంటుంది? సో ఆవిడ అందరితోని కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఏంటంటే ఒక సీనియర్, ఒక గాయని, అంత పెద్ద ఆవిడ అనేటప్పటికీ మనలో ఆ భయం ఉంటుంది, ఆవిడ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. కానీ మొదటిసారి వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది? అదే ఒకప్పుడు ఆ భయము అలా ఉండేది. అమ్మో జానక్ గారితో మాట్లాడదామా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మేము ఎంత చదువుగా ఆంటీ అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆవిడ కాఫీ చేసి ఇచ్చి ఆవిడ కోసం అన్ని వండుకుని, ఆవిడకి పచ్చళ్ళు చాలా ఇష్టం, ముఖ్యంగా పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి, ఇటువంటివన్నీ ఆవిడ కోసం తీసుకెళ్లేవాళ్ళం. ఊరగాయలు ఇవన్నీ తీసుకెళ్లేవాళ్ళం. ఆవిడ మమ్మల్ని కూర్చోపెట్టుకుని ఎంత చక్కగా కబుర్లు చెప్పేవాళ్ళు, జోకులు వేసేవాళ్ళు. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆవిడకి. ఎంత నవ్విస్తారో, చాలా నవ్విస్తారు. అండ్ అంటే ఆవిడ సమక్షంలో మమ్మల్ని పాడమని ప్రోత్సహించేవారు. మేము పాడుతుంటే అదేదో అంటే మొక్కుబడిగా వినడం అలా కాకుండా మనసు పెట్టి వినేవాళ్ళు. నేను ఒక పాట, ఒక చరణం పాడి ఊరుకుంటే అదేంటి రెండో చరణం ఇంకా బాగుంటుంది, అది పాడు అని చెప్పేసి పాడించేవారు. విజయలక్ష్మి గారు, మీరు జానకమ్మ దగ్గర పాడిన ఏ పాట అయితే మీరు ఇప్పుడు అంటున్నారో ఆ పాట ఏదైనా ఒకసారి ఇప్పుడు పాడగలరండి? ఒక 2 lines అండి పాడతాను. గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, వెన్నెల్లో గోదారి అందం, నది
కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో తలిని తూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. ఈ పాడుతుంటే నేను ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడ పక్కన కింద కాళ్ళ దగ్గర కూర్చుని పాడిన ఆ సంఘటనే గుర్తొస్తుందండి. అసలు చాలా అంటే బాధ ఎంత ఉందంటే మనసులో ఇంకా నాకు సింక్ అవ్వట్లేదు అనమాట ఆ వార్త. ఎందుకంటే ఆవిడ వాళ్ళ అబ్బాయి పోయినప్పుడు మేము మైసూర్ వెళ్ళి పలకరించి వచ్చాము, ఆవిడతో టైం స్పెండ్ చేసి వచ్చాము. వారి అబ్బాయి స్మృతిలో ఆవిడ ఒక ప్రోగ్రామ్ తలపెట్టారు December 5th. దానికి ఎంతో మంది మహానుభావులైన గాయకులు అందరూ వస్తున్నారు అన్ని ఇండస్ట్రీస్ నుంచి. అందులో నన్ను కూడా ఆహ్వానించారు. నాకైతే అసలు ఎంత ఆశ్చర్యమో ఎంత ఆనందం కలిగాయో చెప్పలేను. ఆవిడ అసలు చిన్న పిల్లల్లాగా చాలా మంది సింగర్స్ ఉన్నారు, మరి 1-2 పాటల కంటే రావేమో, మరి ఎట్టాగా వస్తావా అని అడుగుతుంటే నాకు అసలు కళ్ళ నీళ్ళు వచ్చాయన్నమాట. ఆంటీ మీరు ఒక లైన్ ఒక పదం ఇచ్చినా అది మాకు మహాప్రసాదం, తప్పకుండా వస్తానని చెప్పాను. ఆ ప్రోగ్రామ్ గురించి ఆవిడ ఎక్సైటెడ్ గా లాస్ట్ 1-2 months లో దాదాపు ఒక 10-15 సార్లు నాకు కాల్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇట్లా అనుకుంటున్నాను, ఇలా చేయబోతున్నాను, అలా చేయబోతున్నాను అని. ఇంకా మళ్ళీ ఆ వాయిస్ మళ్ళీ మాకు వినపడుతూ ఆవిడ కనబడరంటే అసలు చాలా నమ్మశక్యంగా లేదండి. చాలా చాలా బాధగా ఉంది. విజయలక్ష్మి గారు, మన జానకమ్మ పాడిన ఎన్నో వేల పాటల్లో ఆవిడ తరచుగా అనుకుని పాడుతూ ఉండే పాటలు ఏమైనా ఉన్నాయండి? లేదంటే మీరేమైనా మన జానకమ్మ గారికి సంబంధించి ఆవిడికి నచ్చిన పాట ఏదైనా ఒకటి పాడగలుగుతారా? పర్టికులర్ గా చెప్పలేను, కానీ ఆవిడ పాడిన పాటల్లో ఒక అద్భుతమైన పాట వినిపిస్తాను. తప్పకుండా. కోవెల శిలకు జీవం రాదా జరిగే నాడే జరుగును అన్ని జరిగే నాడే జరుగును అన్ని జరిగిన నాడే తెలియను కొన్ని నాలో ఉన్న మనసు నాకు ఇంకెవరికి తెలుసు కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు. సో విజయలక్ష్మి గారు, జానకమ్మ అసలు ఎన్ని పాటలు పాడినా ప్రతి పాట దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. సో జానకమ్మ గారు ఏ టోన్ లో పాడినా, అంటే అది చిన్నపిల్ల వాయిస్ కావచ్చు, లేదంటే ముసలావిడ వాయిస్ కావచ్చు, ఏ టోన్ లో ఆ పాట పాడినా ఆ పాట దానికదే ఓన్ చేసుకునే విధంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆవిడ పాడిన అంటే ఇంత వైవిధ్య భరితమైన ఒకే పాటలో ఇన్ని రాగాలు మారుస్తూ ఇన్ని వాయిస్లు మారుస్తూ కూడా ఆ జానకమ్మ గారు పాడిన పాటలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి మీరేమైనా మరొక పాట చక్కగా ఆవిడ కోసం మరొక పాట ఏమైనా పాడగలుగుతారా? తప్పకుండా అండి. గోవులు తెల్లన గోపయ్య నందన గోధూళి ఎర్రన ఎందువలన గోవులు తెల్లన గోపయ్య నందన గోధూళి ఎర్రన ఎందువలన అవళ్ళ తెల్లన గోపయ్య నందన గోధూళి ఎర్రన ఎందువలన హై హై గోధూళి ఎర్రన ఎందువలన. విజయలక్ష్మి గారు, చాలా బాగుందండి నిజంగా. మీరు పాడుతున్న పాటల్లో మనకు జానకమ్మ గారి పాటలు గుర్తొస్తున్నాయి. సో ఆవిడ పాడిన పాటల్ని ఆవిడ ఎదురుగా మీరు పాడి వినిపించినప్పుడు ఏవైనా చెప్తూ ఉంటారండి? అంటే ఏదైనా తప్పు వెళ్ళినప్పుడు కానీ, లేదు అంటే ఇది చాలా బాగుంది బాగా పాడారని చెప్పడం కానీ, ఇలాంటి పాటల సందర్భం ఎక్కువ ఉంటుందా మీకు? మెచ్చుకుంటారండి, చాలా మెచ్చుకుంటారు. ఎదురుగుండా పాడుతున్న చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా అంటే మనసుతో వింటారు. వినడం అంటే ఆవిడ స్థాయికి మా పాటలు వినాల్సిన అవసరం లేదు.
ముందుగా అసలు పాడమని ప్రోత్సహించేవారు. ఈ పాట పాడు, ఆ పాట పాడు, నాది ఈ పాట తెలుసా, ఈ పాట తెలుసా అని పాడించేవారు. పాడించి కూడా ఏదో పాడుతున్నారు వింటున్నాను అని కాదు, చాలా మనసు పెట్టి వినేవారు, మనసు పెట్టి మెచ్చుకునేవారు. అదే అన్నమాట ఆవిడలోని గొప్పతనం, ఆవిడలోని ఆ ప్రత్యేకత. అసలు చిన్నపిల్లలాగా మాతో కలిసి అల్లరి చేసేవారు. అసలు మర్చిపోలేని మధురమైన అనుభూతులు ఇచ్చారు ఆవిడ మాకు. అంటే నిజంగా ఒక దేవతతో కూర్చుని మేము మాట్లాడాము, ఒక దేవత కబుర్లు విన్నాము అన్న ఆవిడ సమక్షంలో మేము పాడాము అన్న ఒక అనుభూతి మటుకు మాకు మిగిలిందండి. సో విజయలక్ష్మి గారు, చివరిగా మరొక్కసారి మన గాన గంధర్వ అయినటువంటి జానకమ్మ గారి కోసం, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిడ కోసం చివరిగా ఒక్కసారి, అంటే ఆవిడ జానకమ్మ అనగానే మీకు గుర్తొచ్చే మొదటి పాట ఒకసారి పాడి వినిపిస్తారండి? తప్పకుండా అండి. ఇది మొదటి పాట అన్నారు కాబట్టి నేను నా లైఫ్ లో, అంటే నా సంగీత ప్రయాణంలో నేను పాడిన ఫస్ట్ పాట జానకి గారిదే. అది గున్నమావిడి కొమ్మ మీద. ఈ పాట నేను ఫస్ట్ స్టేజ్ మీద పాడాను. నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నప్పుడు, ఒక చైల్డ్ సింగర్ గా. సో ఆ పాటనే పాడి వినిపిస్తాను. ఇందులో ఒక హ్యాపీ వర్జన్, సాడ్ వర్జన్ రెండు ఉంటాయి అన్నమాట. అంటే సాడ్ వర్జన్ లో ఆవిడ ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నది కూడా నేను ప్రయత్నిస్తాను. అంతే, పాడలేను ఆవిడలాగా, బట్ ప్రయత్నిస్తాను. ఓకే. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు నిండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు నిండున్నాయి, చిలకని కన్న కల్లి అడిగితే కోయిలేమి బదులిస్తుంది, కుమిలి కుమిలి ఏడుస్తుంది. కొమ్మ కొమ్మను అడిగి కోల కోలలో తిరిగి కొదమ చిలుక కలరాకుంటి కోయిల ఏమవుతుంది. గుండె పగిలి చస్తుంది. ఇంతండి. విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా చక్కగా ఆ జానకమ్మ గారి పాటల్ని మళ్ళీ మీ ద్వారా కూడా వింటూ ఉండటం ఈ రోజు ఆవిడికి ఒక ట్రిబ్యూట్ గా మేము భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా పాడారు. సో అదే విధంగా జానకమ్మ గారితో మీకున్న అనుభవాలను కూడా మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆవిడ విజయలక్ష్మి. గురించి 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నరోత్తమ్ గారు, సో ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే జానకమ్మ గారికి గతంలో పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా అప్పటికే నేను భారతరత్నకి అర్హురాల్ని, కానీ ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటంటూ కూడా భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దానికి ఇచ్చినటువంటి దాన్ని కూడా అవార్డుని కూడా వదిలేసుకున్నారు. అంటే భారతదేశంలో పుట్టుండి ఈ పాటికి ఎప్పుడో నాకు భారతరత్న వచ్చేది, దక్షిణాది మీద వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా గళం విప్పిన గాయనిగా ఆవిడ చాలా ముందడుగు వేశారు, ఎంతో డేరింగ్ స్టెప్ వేశారు. సో నిజంగానే ఇటు దక్షిణాదికి తక్కువ అయింది అనుకోవచ్చా? అసలు భారతరత్న ఇప్పటికైనా అసలు వస్తుందా జానకమ్మ గారికి? ఆవిడకి ఏంటంటే ఆవిడతోటి మా ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉంది జానకి గారితో. ఎందుకంటే మా తాతగారి సినిమాల్లో కనీసం ఒక 100-150 పాటలు పాడుంటారు ఆవిడ ఖచ్చితంగా. నేను ఒకసారి తాతగారు తీసుకెళ్ళినప్పుడు, అంటే త్రిపురనేని మహారథి గారు మా తాతగారు, ఆయన తీసుకెళ్ళినప్పుడు ఏం పిలవాలి మిమ్మల్ని, నేను చిన్నపిల్లాడిని, నేను ఏం పిలవాలి అని అంటే నన్ను నాయనమ్మ అని పిలువ అన్నారు. అంత కలిసిపోయే వ్యక్తి. రియలీ షీజ్ లైక్ అటువంటి పర్సన్స్ మళ్ళీ రారు. రీసెంట్ గా ఆవిడ కొడుకు మురళి గారు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆవిడ భావోద్వేగానికి బాగా లోనయ్యారు, డిప్రెషన్ లోకి వెళ్ళారు. అని అకాల సడన్ గా ఈ మరణం. బట్ ఒకటి చెప్తాను చూడ, మా సినిమాల్లో కొన్ని ఐకానిక్ సాంగ్స్ పాడారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరి సీతారామరాజులో వస్తాడు నారాజు పాడింది ఆవిడే. వస్తాడు నారాజు ఇస్ అన్ ఐకానిక్ సాంగ్ ఇన్ అల్లూరి సీతారామరాజు. తర్వాత సింహాసనంలో ఆకాశంలో ఒక తార,
పాడి పంటల్లో ఎవరో వస్తారని, అవన్నీ మా తాతగారు రాసిన సినిమాలు. కంచు కాకడలో చల్లగా ఉంది, అందాల నవ్వులోన, ఆ తర్వాత దేవుడు చేసిన మనుషుల్లో, దొర వయసు చిన్నది, తర్వాత నేనే మొనగాడిని 1968 తాతగారు రాసింది. దాంట్లో అందాల బొమ్మ లాంటి పిల్ల, అది కూడా మంచి అప్పుడు మంచి పేరు. తర్వాత కంచుకోటలో సిగ్గెందుకే చలి, అది అప్పుడు రొమాంటిక్ ఇటువంటి పాట. తర్వాత బందిపోట్లో వగల రానివే నీవు, ఇప్పుడు కూడా ప్లే అవుతా ఉంటాయి. వగల రానివే నీవు పాడబడింది కూడా జానకి గారే. అంత ఆవిడకి ఏంటంటే బేసిక్లీ వామపక్ష భావజాలం. ఆవిడ పర్సనలీ పర్సనల్ గా ఆవిడని తెలిసిన వాళ్ళు, ఆవిడతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళని అడిగితే చెప్తారు. వామపక్ష భావజాలం ఫస్ట్ నుంచి ఉంటది. హర్ కొలాబరేషన్స్ అండ్ హర్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఇమ్మెన్స్. దెర్ ఇస్ నో బడీ. ఒక లతా మంగేష్కర్ గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ఒక క్లాసికల్ స్టైల్ ఆఫ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ మ్యూజిక్ కి. ఉండండి. తర్వాత ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, ఒక పండిత్ రవిశంకర్ గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఈవిడి కాంట్రిబ్యూషన్ కూడా అంతే. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒకటే కాదు, తమిళ్, మలయాళము, కన్నడ, 17 లాంగ్వేజెస్. ఇట్ ఇస్ నాట్ అ జోక్. అండ్ ఖచ్చితంగా పాస్తుమస్ గా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కూడా రికమెండ్ చేయాలి. గవర్నమెంట్, సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్, ఎస్పెషల్లీ తెలుగు గవర్నమెంట్స్ రికమెండ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కి. షీ షుడ్ రిసీవ్ ద పద్మభూషణ్. ఒక ఎస్పీబి గారికి, ఈవిడికి కూడా దే డిజర్వ్ ఫర్ దర్ కాంట్రిబ్యూషన్. ఆవిడ మరణంతో ఆవిడ మాట మూగబోయి ఉండొచ్చు, కానీ ఆవిడ పాట చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటుంది. జానకి గారు విల్ లివ్ ఆన్. ఓకే నరోత్తమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జానకమ్మ నైటింగేల్ ఆఫ్ సౌత్గా పిలువబడి ఎన్నో వేల పాటలు పాడి ఎన్నో భాషల్లో 17 భాషల్లో పాడటం అది సామాన్యమైన విషయం కాదు. సో ఎన్నో వేల పాటలు పాడి ఇప్పటికీ కూడా ప్రజలందరి మనసులో జానకమ్మ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇది వాళ్ళకి వచ్చిన వరకు. కీప్ వాచింగ్ ఐ న్యూస్.